మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ ఎంపీ కేకే. ఖర్గే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం కానుంది. ఖర్గే నివాసానికి ఇప్పటికే సీఎం రేవంత్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేరుకున్నారు. నూతన పీసీసీ నియామకంపై ఖర్గేతో రేవంత్ చర్చించనున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా ఖర్గేతో రేవంత్ చర్చించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే కేకే ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎంపీగా, అలాగే బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్న కే కేశవరావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే, దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఇటు కేశవరావు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మల్లికార్జున ఖర్గే కేకేకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ అలాగే దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి సాధారణంగా కేశవరావుని ఆహ్వానించడం జరిగింది. కేశవరావు ప్రస్తుతం ఖర్గే నివాసంలో ఉన్నారు. ఈ నివాసంలోనే ప్రస్తుతం సమావేశం 10 రాజాజీ మార్గ్లో సమావేశం జరుగుతుంది. ఈ భేటీ అనంతరం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పార్టీకి సంబంధించి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక చర్చలు జరగబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం పైన, అలాగే ఇటు పార్టీకి నూతన పీసీసీ నియామకం పైన కూడా చర్చ అనేది జరగబోతోంది. ఇటు 2021 జూన్ 27వ తేదీన పీసీసీగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించడం జరిగింది. అయితే ఆయన జూలై 7వ తేదీన అప్పుడు బాధ్యతలు తీసుకున్నారు. 3 ఏళ్ల పదవీ కాలం పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఇటు రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఒకరికే 2 పదవులు అనేవి కాంగ్రెస్ పార్టీలో లేవు కాబట్టి సో ఇప్పుడు నూతన పీసీసీ నియామక ప్రక్రియకు సంబంధించి అధిష్టానం దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా ఇటు సామాజిక సమీకరణాల ఆధారంగా, సీనియారిటీ ఆధారంగా, అలాగే అనేక కోణాల్లో పార్టీని పటిష్టం చేసే అన్ని అంశాల కోణంలో కూడా ఎవరిని పీసీసీగా నియమించాలి అన్న అంశానికి సంబంధించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గడిచిన వారంలో 5 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. అధిష్టాన పెద్దల్ని కలిసి, కేసీ వేణుగోపాల్ని కలిసి చర్చించడం జరిగింది. అలాగే ఖర్గేని కూడా కలిశారు. ఇటు నూతన చేరికలతో కాంగ్రెస్ పార్టీ ఒక పక్క బలపడుతూ మరోపక్క సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటివరకు రేవంత్తో సహా 11 మంది మాత్రమే కేబినెట్లో ఉన్నారు. సో ఇప్పుడు మరికొంతమందికి కేబినెట్లో అవకాశం కల్పించేందుకు కొన్ని జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకి ప్రాతినిధ్యం దక్కలేదు గత మంత్రివర్గ విస్తరణలో. సో ఇప్పుడు అనేక మంది ఆశావాహులు కూడా ఢిల్లీ వస్తున్నారు. బలరాం నాయక్ గారు, మీ పేరు కూడా పీసీసీ రేస్లో వినిపిస్తోంది. ఏంటి, మీరు కూడా ఉన్నారా? పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎలా నిర్ణయిస్తే గల ఆ నిర్ణయానికి, పార్టీకి నేను కట్టుబడి ఉంటాను. నాకు ఆ రోజులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నేను కట్టుబడి ఉన్నాను. ఎంపీ ఇచ్చారు, గెలిచాను. అదేవిధంగా బంజారాసు కూడా ఈసారి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపారు. 70 నియోజకవర్గాల్లో మేము ఉన్నాం. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కమిటీలో ఉన్న మెంబర్స్ కానీ, రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్నోళ్ళు కానీ అందరూ ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఈ సామాజిక వర్గానికి క్యాబినెట్ లో అంత ప్రాతినిధ్యం లేదు. పార్టీ పరంగా మీరు చాలా సీనియర్ గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ బాధ్యత మీకు వస్తుందని చెప్పి మీరు ఆశిస్తున్నారు? అంటే నేను హైకమాండ్ ఏ విధంగా డిసైడ్ చేస్తారో ఆ డిసిజన్ కు నేను కట్టుబడి ఉంటాను. అంటే మీరు ఆశిస్తున్నారా? మీరేమన్నా అంటే ఎట్లాగో ఆశించుడు అనేది కామన్, అది తప్పకుండా ఆశిస్తున్నారు. హైకమాండ్ ఏ విధంగా నిర్ణయిస్తే దానికి కూడా 100% కట్టుబడి ఉంటాను. అంటే సామాజిక సమీకరణాలు కానీ, పార్టీలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కానీ, వీటన్ని కూడా కన్సిడర్లోకి తీసుకుంటుందా పార్టీ హైకమాండ్? తప్పకుండా తీసుకుంటాను. నాకు పోయినసారి నాకు ఎమ్మెల్యే టికెట్ నేను అడిగాను, పోటీ చేశాను. అంతకుముందు కూడా అడిగాను, ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నేను పార్టీ కట్టుబడి ఉన్నాను. గౌరవనీయుల ముఖ్యమంత్రికి, క్యాబినెట్లో ఉన్న సీనియర్ నాయకులు, అందరితో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇంకోరు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, అందరితో కట్టుబడి ఉన్నాను. ఆ కమిటెడ్గా ఉంటాను. పార్టీలుగా లాయల్గా ఉంటాను. మేము ఎప్పుడు కూడా పార్టీ లాయల్గానే నేను పనిచేసుకుంటూ వచ్చాను. కాబట్టి పార్టీ ఏ డిసిషన్ తీసుకుంటే పోనీ అబ్బా
ఇది ముఖ్యంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి నేను కట్టుబడి ఉంటా అని చెప్పి బలరాం నాయక్ అంటున్నారు. ఆయన కూడా పిసిసి ఆశిస్తున్నాను అంటున్నారు. అలాగే మంత్రివర్గంలో ముఖ్యంగా ఎవరికి స్థానం దక్కుతుంది అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ సమావేశం సుదీర్ఘంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కేకే అయితే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ నూతన పిసిసి నియామకం పైన అయితే ఖర్గేతో ఇటు కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి అలాగే దీపాదాస్ మున్సి సమావేశం అనేది కొనసాగుతుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.